మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మన ముందు ఎన్ని వెరైటీస్ ఉన్నా పచ్చడి ఉంటే ఆ కిక్కే వేరు. మరి వేడి అన్నంలో అలా చికెన్ పచ్చడి వేసుకొని తింటే ఎలా ఉంటుందండి? మరి ఇంకెందుకు ఆలస్యం, మన చికెన్ పచ్చడి ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా? చికెన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg బోన్లెస్ చికెన్, 3 tablespoons ఆవాలు, 1 cup రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే మీ టేస్ట్కి తగినంత, 2 spoons వెనిగర్, 3 spoons జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, 3 tablespoons మస్టర్డ్ ఆయిల్, పచ్చడికి మస్టర్డ్ ఆయిలే వాడాలండి, 2 spoons జీలకర్ర, 2 spoons ధనియాలు, 10 వెల్లుల్లి, 5 రెడ్ చిల్లీస్. మళ్ళీ ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దామా? ముందుగా చికెన్ అంతా వాష్ చేసుకొని పక్కన ఉంచుకొని ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్, కొద్దిగా వెనిగర్ వేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా అందులో వేసి ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసి ఇవన్నీ కొద్దిగా బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇలా కొద్దిగా ఉడికిందండి. ఉడికాక ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఒక మంచి డ్రై కాటన్ క్లాత్లో వార్చుకోవాలండి. నీళ్ళు అస్సలు ఉండొద్దు. నీళ్ళు ఉంటే మనకి పచ్చడి పాడే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఫ్యాన్ కింద నేను ఒక డ్రై కాటన్ బట్ట వేసి అందులో చికెన్ అంతా వేసి వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఆరిపోయేంత వరకు ఉంచుతున్నాను. ఈ లోపల మనం ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నాం కదా క్వాంటిటీతో సహా, అలా ఒక ప్యాన్ తీసుకొని ఆవాలంతా షాలో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు కూడా షాలో ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా షాలో ఫ్రై చేసుకున్నాక జీలకర్ర కూడా షాలో ఫ్రై చేసుకోవాలి. ఈ 3 డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇవన్నీ సపరేట్గా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లో చేసుకొని పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆవ నూనె వేస్తున్నానండి. ఆవ నూనె వేసాక పచ్చళ్ళలో కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. నేను 3 tablespoons ఆవ నూనె వేసి అందులో వెల్లుల్లి వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి కలర్ మారేంత వరకు మంచిగా వేయించుకొని పక్కన ఉంచుకుంటాను. ఇప్పుడు చికెన్ ఆరిపోయిందండి. ఆ తర్వాత మనం నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకొని అందులో మొత్తం పొడిగా అయిపోయిన చికెన్ అంతా తీసి మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాం. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె అంతా తీసుకొని ఒక 2 tablespoons నూనె వేసి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాం.
తర్వాత ఇందులో తగినంత కారం వేస్తున్నాను. నేను నార్మల్గా హాఫ్ కేజీ చికెన్కి 1 కప్ కారం వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తక్కువ తింటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, నూనె చాలా అబ్జర్వ్ చేస్తుంది కదా. ఇదంతా పచ్చడి తూరాలి కాబట్టి నూనె చాలా ఎక్కువనే పడుతుంది. కారం వేసి ఇదంతా కలిపాక అందులో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి ఇవన్నీ కలుపుతున్నాను బాగా. ఆ తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసి ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక మనం వేయించి పొడి చేసుకున్న ఆవా పౌడర్, జీలకర్ర, ధనియా పౌడర్ ఉన్నాయి కదా, అవన్నీ టేస్ట్ చూసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అంతా దగ్గరికి అయ్యేంత వరకు కొంచెం కలిపి మగ్గనిద్దాం. ఫైనల్గా మనం తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు అంతా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవంతా కలిపి కొంచెంసేపు పక్కన ఉంచితే నూనె అంతా పైకి తేలి ఇలా బాగా ఊరుతుంది. చూసారు కదా ఎలా ఊరిందో. ఇప్పుడు ఫైనల్గా ఇంకా ఆలస్యం ఎందుకు, వేడివేడి అన్నంలో మన ఫ్రెష్ చికెన్ పచ్చడి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. చూడండి, పీస్ ఎంత బాగా ఉడికింది. ఇలా చేయితో నలిపితే ఈజీగా విరిగిపోతుంది. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.